హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ యాంకర్ శివజ్యోతి మొన్న ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూస్తాం. అంటే తిరుమల శ్రీవారి ప్రసాదం పైనే రెడిక్యులస్ చేస్తూ ఒక వీడియో చేయడం, అది వైరల్ అయిపోవడంతో చాలా మంది భక్తులు ఆమె మీద విమర్శిస్తూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు టీటీడీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట శ్రీవారి దర్శనమే ఆమెకు ఉండదని చెప్పేసి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది మరి? ఇప్పుడు దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఇదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు మనకేమైందంటే ఒకప్పుడు దేవుడి మీద జోకులు ఉన్నాయి, దేవుడి మీద కామెడీ చేయడం, దేవుడిని విమర్శిస్తూ రాయడం, భక్తులు కూడా దేవుణ్ణి విమర్శించడం, ఇవన్నీ గతంలో ఉండేవి. మనకి ఇవాళ దేవుణ్ణి విమర్శించినా, దేవుడి మీద ఒక జోకేసినా, ఏం చేసినా హర్ట్ అయిపోతున్నారు జనాలు. నిజానికి అసలు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడని, అది బౌద్ధ క్షేత్రం అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పుస్తకాలు కూడా గతంలో వచ్చాయి. ప్రతి దాంట్లో డిస్ప్యూట్స్ ఉంటుంది. మనకి హిందూ దీనికి సంబంధించి ఏంటంటే అన్నిటినీ ఇముడ్చుకున్నదే హిందూ. నిజానికి హిందూ మతం అని కూడా ఒకప్పుడు లేదు. సో అలాగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతిదీ సీరియస్గా తీసుకోవడం, ప్రతిదానికి మనోభావాలు దెబ్బతినడం, ఈ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. శివజ్యోతి అనే ఒక యాంకరు తన బంధువులతో, బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళింది. ఆమె ఎక్కువ సేపు క్యూలో నిల్చుకోవాల్సి వచ్చింది. దీనికోసం కూడా లడ్డు కోసం కూడా ఆమె కష్టపడాల్సి వచ్చింది. సో దాంతో లడ్డుని అడుక్కుతే, అంటే ఫస్ట్ టైం మేము తిన్నాం, ప్రసాదాన్ని అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది అనేది సరదాగా ఆమె చేసింది. వాళ్ళకి మామూలుగా అమ్మాయి ఎప్పటి నుంచో యూట్యూబర్గా కూడా ఉంటుంది. తర్వాత 2019లో అనుకుంటా బిగ్ బాస్లో కూడా వెళ్ళింది. ఇలాగా తనకి కెమెరాతో ఉన్న దీనివల్ల ఇప్పుడు సరదాగా అందరూ కూడా కెమెరాలతో మాట్లాడుకోవడం, సరదాగా చెప్పుకోవడం చేస్తున్నారు. కాబట్టి అలాగా సరదాగా చేసింది. అక్కడి వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు. నిజానికి చాలామంది మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు జోకులు వేసుకుంటుంటాము, దేవుళ్ళ గురించి జోకులు వేసుకుంటున్నాం, అన్నీ జరుగుతుంటాయి పర్సనల్ లెవెల్లో. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే దీన్ని పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఆ అమ్మాయి చేసిన తప్పుగా మనం చెప్పుకోవచ్చు. తప్పు అంటే ఏంటి? ఇవాళ ఉన్న కాంటెక్స్ట్, నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకుండా దాన్ని పబ్లిక్గా పెట్టడం వల్ల ఏమైందంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లేకపోతే జనాలకి ఏదన్నా ఒకటి వస్తే దాన్ని సెన్సేషన్ చేస్తారు కాబట్టి దాన్ని సెన్సేషన్ చేసేసారు. శివజ్యోతి దేవుణ్ణి అవమానించిందని. అమ్మాయి దేవుణ్ణి ఏమీ అవమానించలేదు. ప్రసాదం కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది. మనం కాస్ట్లీ భిక్షగాళ్ళం అనేది ఆమె చెప్పింది. అంటే ప్రసాదం అంత ఈజీగా దొరకట్లేదు, కష్టపడి సంపాదించుకోవాల్సి వచ్చింది అనేది ఒక సరదాగా నవ్వుతూ ఉంది. అక్కడేమి అమ్మాయికి దేవుడి మీద వ్యతిరేకత, ప్రసాదం మీద వ్యతిరేకత లేదు. ప్రసాదం బాగాలేదంటే బాగాలేదనొచ్చు. ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు కదా కల్తీ, మరి చంద్రబాబు చెప్పినట్టు ఏమన్నా యానిమల్ కల్తీ ఉందని తేలిందా? తేలలేదు కదా. మరి చంద్రబాబుని ఎందుకు బ్యాన్ చేయలేదు? ఇట్లా ఏంటంటే అందరూ కూడా తిరుమలతో రాజకీయాలు చేసేవాళ్ళే ప్రతి ఒక్కరు. ఈ అమ్మాయి నిజానికి సరదాగానేది. ఇంకా రాజకీయాలు చేయడం, కుట్రకోణం, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ బొమ్మన కరుణాకర్ వీళ్ళంతా హత్యల్లో ఇరుక్కునే సతీష్ని చంపేశారు, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ రోజు పనిచేసే భక్తులే డాలర్లు దొంగిలిచ్చేస్తున్నారు. ఎవరికేం భక్తులు లేదు ఇక్కడ. భక్తి అనేది ఒక వ్యాపారం, లేకపోతే భక్తిని ఒక పబ్లిసిటీగా చేయడం తప్ప. నిజమైన భక్తి అయితే కుంభకోణాలు చేస్తారా భక్తులు? నిజమైన భక్తులు అయితే వెంకటేశ్వరతో రాజకీయాలు చేస్తారా? కానీ అన్నీ చేస్తున్నారంటే ఏంటి? ఎవరికి ఇది సీరియస్నెస్ లేదు, కానీ దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తున్న పని తప్ప ఇంకేమి కాదు. నిజంగా భక్తి ఉంటే వాళ్ళ పర్సనల్ లెవెల్లో ఉండేవాళ్ళు. దీనంతా ఎందుకు రాజకీయాలు చేస్తున్నారంటే ఇది తిరుమల అనేది ఒక రాజకీయ కార్యక్షేత్రంగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు అయితే అక్కడ పోయి రోజు పోయి రాజకీయాలు మాట్లాడుతుంది. అక్కడ రోజా మీద కుంభకోణాలు ఉన్నాయి. టికెట్లు మాకు తిరుపతి కాబట్టి మాకు తెలుసు, అందరూ టికెట్లు అమ్ముకుంటుంటారు ఆడ భక్తులు అందరూ. కాబట్టి భక్తి అనేది ఇక్కడ వ్యాపారం, డబ్బు తప్ప నిజమైన భక్తి అనేది కాదు ఇక్కడ. సో ఇప్పుడు ఈ అమ్మాయి మీద సీరియస్ చర్య తీసుకున్నారు. ఏమని? ఈ అమ్మాయి ఇంకా జీవితంలో దర్శనానికి రాకూడదు, ఆ అమ్మాయి ఆధార్ కార్డుని బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు. సరే, ఈ అమ్మాయి తప్పు చేసింది, బ్లాక్ చేస్తాం అనుకున్నాం. రోజు రాజకీయాలు మాట్లాడే రోజా లాంటి వాళ్ళని ఎందుకు బ్లాక్ చేయట్లేదు? రోజాని కాదు, అన్ని పార్టీల వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడకూడదు మాట్లాడుతూనే ఉంటారు.
కాబట్టి ఇదేంటంటే ఒక సెలెక్టివ్ పనిష్మెంట్ తప్ప ఒక పాలసీ అంటూ అక్కడ క్లియర్గా లేదు. తిరుమల మీద ఇటు వైసీపీ కావచ్చు, అటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని జనసేన కావచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయలేదా దాన్ని ఉపయోగించుకుని. సో ప్రతి ఒక్కరూ తిరుమలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వాళ్ళ మీద అంతా కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఈ అమ్మాయి ఏదో అంటే అల్పప్రాణి కాబట్టి ఈ అమ్మాయి మీద చర్య తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆనందిస్తుందా పవర్ను ఉపయోగించుకొని అనేది చూడాలి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మీద చర్యని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పింది చాలా మందికి నచ్చలేదు కాబట్టి అది అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ప్రశ్నలు అంతటితో సరిపోతుందా? ఒక పాలసీ అంటే ఏమన్నా ఉందా తిరుమల తిరుపతికి? అక్కడ ఏం మాట్లాడాలి, జోకులు ఇచ్చేయకూడదా, దాని వీడియోలు పెట్టచ్చా, అక్కడ జరిగే వాటిని విమర్శించాలా లేదా? ఇప్పుడు ఈ అమ్మాయి దాంట్లో కూడా ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే లడ్డు అనేది కరెక్ట్ టైంకి దొరకలేదు, దానికి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అని. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని కూడా దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఎందుకంటే ప్రతిదీ తిరుమలలో విమర్శలను బట్టి భక్తుల ఇబ్బందులను తీసుకొని భక్తులకి అనుకూలంగా అనేక పాలసీలు చేంజ్ అవుతూ వస్తాయి. సో ఇది కూడా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. అట్లా కాకుండా ఈ అమ్మాయికి పనిష్ చేసి లైఫ్ లాంగ్ బ్యాన్ చేయడం అనేది కరెక్టా అనేది చూడాలి. దీని మీద ఈ అమ్మాయి అయినా కోర్టుకు వెళ్తుందా ఏమో తెలియదు. పైగా అమ్మాయి సారీ కూడా చెప్పింది, నేను తప్పు చేశాను, నేను సరదాగా తీసుకున్నాను, దాన్ని పోస్ట్ చేసి ఉండకూడదు, నన్ను క్షమించాను, నేను సారీ కూడా చెప్పింది, వదిలేసి ఉండొచ్చు. కానీ దాన్ని చేయడం ద్వారా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిందని తెలియదు. కానీ దీనివల్ల అనేక ప్రశ్నలు టీటీడీ యాజమాన్యానికి కూడా బోర్డుకి కూడా వస్తున్నాయి. అదేంటంటే మీరు ఓన్లీ ఇట్లా బలహీనుల మీద చర్యలు తీసుకుంటారా, బలవంతుల మీద ఏం చర్య తీసుకోవాలని? ఎందుకంటే ఇప్పుడు ఆడ బోర్డే రాజకీయం, బోర్డులోనే రాజకీయాలు ఉన్నాయి. ఆ బోర్డులో ఉండే మెంబర్స్ అంతా కూడా రాజకీయంగా నామినేట్ అయిన వాళ్ళే. ఒక పొలిటికల్ పార్టీ అక్కడ బీజేపీ కొంతమందిని చెప్తే నామినేట్ చేస్తారు, ఇక్కడ ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి కూటమిలో ఉన్నామని పెట్టేది. ఈవెన్ చైర్మన్ కూడా రాజకీయాల పరంగా వెళ్ళిన ఒక టీవీ ఛానల్ అధిపతి. కాబట్టి అక్కడ మొత్తమే రాజకీయాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జోక్ని పెద్ద ఇది చేసి పైగా అమ్మాయిని దేవుడి మీద ఇంకొకరి మీద కూడా ఇలా ప్రసాదం కష్టపడి తీసుకొని మేము కాస్ట్లీ పిచ్చుకోవాలని చెప్పింది. దాంట్లో ఏమి అర్థం ఏది ఉందో నాకైతే తెలియదు. ఇది ప్రతి ఒక్కరూ చాలా మంది జోకులు వేయడం నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఒక మీడియా దీన్ని హైప్ చేయడం, యూట్యూబ్ ఛానల్లో దీన్ని పెద్ద ఎత్తున రావడం అనేది తప్ప నిజంగా చెప్పాలి చాలా మంది కంపేర్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి చేసిన అంత ఘోరమైనది ఏమీ లేదు. మరి ఈ అమ్మాయి కోర్టుకి ఏమైనా వెళ్తుంది, కోర్టులో కూడా ఇది వెళ్తే మాత్రం మంచిగానే ఉంటుంది. ఎందుకంటే డిస్కషన్ జరగడం ఇంపార్టెంట్. అసలు తిరుమలలో ఎలాంటి ఉండాలి, రాజకీయాలు ఉండొచ్చా లేదా, తిరుమలని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టే చంద్రబాబు అప్పుడు కామెంట్లలో కనీసం దేవుణ్ణన్నా మీ రాజకీయాలకి వాడడం ఆపేయండి అని సుప్రీంకోర్టే గతంలో చెప్పింది. కానీ ఆపట్ల. ఇప్పుడు కూడా సిట్ విచారణకు సంబంధించి మొత్తం సిట్ కూడా లీక్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. దానికి సంబంధించి కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా పరకామణి కేసు కూడా రాజకీయాలు, అట్లాగే కల్తీ నెయ్యికి సంబంధించి కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాదేది రాజకీయాలకు అనర్హం అని జరుగుతున్నప్పుడు, దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి వేసిన జోక్ మాత్రమే ఎందుకు నేరం అయిపోయింది, మిగతావి ఎందుకు నేరం కాలేదు అనే ప్రశ్నకి టీటీడీ సమాధానం చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.